2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు బంగారంలో మనం ఎలాంటి మార్పును చూడబోతున్నాం? ఎందులో అయినా చేంజ్ చూసినా చూడకపోయినా బంగారంలో మాత్రం మనమైతే చేంజ్ చూస్తాం. అది జీరోనో లేదు అంటే పెరగడమో తగ్గడమో. అండ్ నిన్న మాత్రం జీరో మూమెంట్ అయితే మనం గోల్డ్లో చూసాం. మరి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది గోల్డ్ రేట్? ఇండికేటర్స్ ప్రకారంగా చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనం ఒక విషయం చెప్పాము మన ప్రేక్షకులందరికీ కూడా. అదేంటంటే ఆన్ ది డేట్ ఆఫ్ August 15th ఫ్రైడే, ఇట్ వాస్ ఫ్రైడే అనమాట. గత వారంలో చూసుకుంటే August 15th మనము 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే అవకాశం చూసి మన దేశ ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే దట్ వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ. మేము ఎవరితో మేము భయపడము, ఎవరి ప్రెషర్కి మేము లొంగే అవసరం మాకెంతో కూడా లేదు. సో మన దేశం కోసము మన ఎకానమీని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ విషయాల్లో నేను కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ GST రీఫార్మ్స్. ఓకే, ఆల్రెడీ GSTలో రీఫార్మ్స్ జరిగాయి. 5, 12, 18, 28 స్లాబ్స్ అనేసి డిసైడ్ చేశారు. అయితే అందులో చాలా నిత్యావసరాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి 28% స్లాబ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అండి, ఆయన ఇంటి కోసము ఒక ఆడదైనా కానివ్వండి జాబ్ చేస్తూ ఆర్ మగాడైనా కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో కొంత చేయాల్సి వస్తుంది. లైక్ చిన్న చిన్న వస్తువులు కొనాలి, ఒక ఫ్రిడ్జ్ కొనాలి, ఒక టీవీ కొనాలి, ఒక ఇంటికి అవసరమైన ఖచ్చితమైన వస్తువు మనం కొనకపోతే నడవదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో వీళ్ళందరూ కూడా 28% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ మీ అందరం కూడా మనం పే చేసాం. కానీ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే ఇవన్నీ కూడా చేసినందువల్ల దీని రిపర్కషన్స్ చాలా నెగిటివ్గా వచ్చాయన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, ఫైనాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ రాశారు, మెయిల్స్ పంపించారు, ట్విట్టర్లో స్టేట్మెంట్స్ రాశారు. సార్ మా మీద దయదల్చండి, ఇక్కడ మిడిల్ క్లాస్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది మీ దేశంలో. 145 కోట్ల జనాభాలో మోర్ దెన్ 60% పాపులేషన్ ఆర్ 70% పాపులేషన్ ఇస్ మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్. సో వీళ్ళందరూ ఎలా తట్టుకుంటారు మీరు అంత పెద్ద స్లాబ్ పెట్టుకుంటే? సో చాలా మట్టుకు అలాంటి కైండ్ ఆఫ్ రియాక్షన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ టుక్ అ బిగ్ కంఫర్టబుల్ టైం. 10 సంవత్సరాలు గడిచిపోయాయి, అప్పటిదాకా ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేవు, రిలాక్సేషన్స్ లేవు. సో మొత్తానికి మొన్న జరిగింది ఏంటంటే మన ప్రధానమంత్రి గారు నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ లాట్స్ ఆఫ్ రిఫార్మ్స్ అండ్ టాక్సేషన్ తగ్గబోతుంది అనగానే స్టాక్ మార్కెట్కి, సిల్వర్కి గుడ్ న్యూస్ వచ్చింది. సో ఈ విషయం నేను ఏమైతే చెప్పాను ఇది జీర్ణించుకోలేని నెగిటివ్ న్యూస్ కాబట్టి ఖచ్చితంగా గోల్డ్కి మాత్రము నెగిటివ్ కాబట్టి ఫాలో అవుతుంది. అదే జరిగింది. సో నిన్న మనకు రేర్ ఫెనామినా వచ్చింది. సో రేర్ ఫెనామినా తర్వాత సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో చూసుకోండి, వెయిట్ చేయండి అని చెప్పాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో కాస్తంత సెల్లింగ్ వచ్చింది, కానీ దాని ఎఫెక్ట్ సునామీ రూపంలో మన ఇండియన్ గోల్డ్ మీద వచ్చిందనమాట. సో ఆ నెగిటివిటీతో క్లోజ్ అయింది. ప్లస్ ఇవాళ ఏం చేయబోతుంది ఆన్ ద డేట్ ఆఫ్ ట్యూస్డే. సో ట్యూస్డే రోజున పొద్దున సాయంత్రం ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ప్లస్ ఈ రోజున మనం చూద్దాము వీటి లెవెల్స్ కూడా, సో దట్ యుల్ గెట్ అన్ ఐడియా. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 10,118 ఉన్న ప్రైస్ నిన్నటి ప్రైస్ కాస్త ఇవాళ 10,075 అయింది, -43. సో మనకు 22 క్యారెట్లో 9,275 నిన్నుంటే ఇవాళ 9,235, -40 రూపీస్ అగైన్. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్లో 7,589 నిన్నుంటే ఇవాళ 7,556 ఉంది, -33 రూపీస్. కానీ డిమాండ్ మాత్రం ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రోయింగ్ ఫర్ 18 క్యారెట్ గోల్డ్. రీసెంట్గా కొంతమంది యంగ్స్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది. దెర్ వాజ్ అ గ్రాడ్యుయేషన్ సెరిమనీ అనమాట, కాన్వకేషన్ లాంటిది మన ఓల్డ్ సిటీ హైదరాబాద్ వైపున. సో ఆ కాలేజ్లో వెళ్తే ఎంత మోడర్న్ థింకింగ్ అంటే ప్రతి గర్ల్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన కాన్వకేషన్ సందర్భంగా ప్రతి బాయ్ దే ఆర్ మోస్ట్ ప్రిఫర్డ్ హ్యావింగ్ 18 క్యారెట్ గోల్డ్. అంటే మనం జస్ట్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడమే కాదు, బయట వెళ్ళి చూస్తే ఆ పల్స్ ఏంటో మనకు తెలుస్తుంది. మార్కెట్లో ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీని ప్రిఫర్ చేస్తారన్న విషయము ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ 18 క్యారెట్ గోల్డ్కి అయితే డిమాండ్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. సో రాబోయే జెన్ఎక్స్ అట్ ద సేమ్ టైమ్ జెన్ జీ కానివ్వండి, జెన్ ఆల్ఫా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆర్ మోస్ట్ ఫేవరెట్ ఫర్ 18 క్యారెట్ గోల్డ్. సో దీనికి మాత్రం మార్కెట్ పెరుగుతూనే ఉంది. దట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ అన్ అప్డేట్. నౌ కమింగ్ టు ది చార్ట్లో చూసుకుంటే గోల్డ్ యాక్చువల్గా ఇది 5 minutes చార్ట్. సో ఇందులో చూసుకుంటే గోల్డ్ మీకు రాత్రికి 18th Augustన 10:35 అండ్ దెన్ 11 o'clockకి కూడా బాగా క్లోజ్ అయిన తర్వాత డౌన్ సైడ్లో మనకి టుడే గోల్డ్ హ్యాస్ ఓపెన్డ్ విత్ అ స్లైట్ కైండ్ ఆఫ్ అప్ సైడ్ అనమాట.
పొద్దున్న 9 గంటలకు చూసుకుంటే 99,500లో స్టార్ట్ అయిందండి. మళ్ళీ పడిపోయింది చూసుకోండి 99,300లకు వచ్చేసింది. అంటే ఇమ్మీడియట్గా ఓపెన్ అయిన 10-15 నిమిషాల్లోనే యూ కెన్ సీ గోల్డ్ హెస్ ఫాలన్ బై 200 to 300 రూపీస్. కానీ ఇక్కడ నుంచి వాట్ విల్ బి ద నెక్స్ట్, దీని లెవెల్స్ మనం చూద్దాము ఇక్కడ ఇంట్రాడేలో. సో ఎంసీఎక్స్ గోల్డ్ 99,410లో ట్రేడ్ అవుతుంది, ప్లస్ బై 9 రూపీస్ ఓన్లీ. సో హై చూసుకుంటే 99,517, 99,325. సో ఇందులో మనకి గోల్డ్ R1 99,887, 1,01,74 ఉంది, అండ్ 1,06,60 కూడా ఉంది. దీస్ ఆర్ ది 3 రెసిస్టెన్సెస్. కానీ ఇప్పుడు కూడా ఆ న్యూస్ ఇంపాక్ట్ ఇంకా డీపెన్ కాబోతుంది. ఎందుకు? ఇవాళ మార్నింగ్ ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మన దేశ ప్రధానమంత్రి ఇంకొక విషయం చెప్పారు. ఏంటి సార్? బ్రిక్స్ ఈజ్ అ న్యూ అసోసియేషన్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ బీయింగ్ ఆల్మోస్ట్ లైక్ కో-క్రియేటెడ్ బై ఇండియా. బ్రిక్స్ అంటే ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 కంట్రీస్ కలుపుకొని బ్రిక్స్ అనే నేషన్స్ తోని వీళ్ళందరూ ఏం చేయబోతున్నారంటే లైక్ యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి యూరోప్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ దేశాల మధ్యలో ఏదైతే ట్రేడ్ జరుగుతుందో అది యూరోపియన్ కరెన్సీ వాడుకొని చేసుకుందామని చెప్పేసి. అలాగే మన దేశ ప్రధానమంత్రి ఏమన్నారంటే మనం అందరం కూడా బ్రిక్స్ నేషన్స్ కంట్రీస్లో డాలర్ని పక్కన పెట్టేసి డాలర్ని వాడకుండా మన లోకల్ కరెన్సీలోనే మనం బిజినెస్ చేసుకుందాము, డాలర్ని డిగ్రేడ్ చేద్దాము, దాన్ని మనం ప్రిఫర్ చేయకూడదు అనగానే ఇమ్మీడియట్గా ట్రంప్ గారి వైపు నుంచి ఒక రియాక్షన్ వచ్చింది. ఐఎమ్ నాట్ హ్యాపీ, హీఈస్ డెఫినెట్లీ నాట్ హ్యాపీ. అండ్ ఇండియా అండ్ చైనా ఈ విషయంలో చాలా లీడ్ తీసుకుంటున్నారు. దానివల్ల బంగారం ఇంకా పడే అవకాశం ఉంది ఇవాళ. బట్ నేను ఇండికేషన్ ఇవ్వట్లేదు, ఇట్స్ నాట్ ఫర్ సెల్లింగ్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే సపోర్ట్ 1లో పడిపోతుంది కాబట్టి పడే అవకాశాలు ఉన్నప్పుడు ఎక్కడ దాకా పడుతుంది మనం సపోర్ట్లో తెలుసుకుందాం. సో 99,114, 98,628. వావ్, ఎన్ని రోజుల తర్వాత అసలు 99,000 కింద మన ఫిగర్ చూడబోతున్నాము. సో 98,341, దీస్ ఆర్ ది 3 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. టార్గెట్ లెవెల్స్ అని చెప్పి కూడా అనుకోవచ్చు మనము. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటర్నేషనల్లో నేషనల్లో ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మా వీడియోలో కూడా చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీరేం చేయాలి అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు చూసిన తర్వాత దాన్ని మీరు కొలాబ్ చేసుకోండి, అంటే కొలేట్ చేసుకోండి. మీరు అలర్ట్గా క్రాస్ చెక్ చేసుకోండి. సో దాట్ తప్పులు జరగకుండా ఉంటే చాలు, మన డబ్బులు మనకు మిగులుతాయి. ప్రాఫిట్ వచ్చే విషయం మాత్రం దేవుడికి తెలుసు. బట్ ప్రాఫిట్ రావాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ సాలిడ్ కైండ్ ఆఫ్ అ స్ట్రక్చర్ ఇన్ ప్లేస్. అది లేదనుకోండి స్ట్రాటజీ, యూ విల్ ఆల్వేస్ లూజ్ మనీ. సో దీన్ని మీరు ఖచ్చితంగా కంపేర్ చేసుకోమని చెప్తాను. డోంట్ హరీ అప్, ఇమ్మీడియట్గా కాల్ చేయండి ఈ వీడియో చూడంగానే, ఎందుకంటే ఈ రోజున మార్కెట్స్ ఎక్కువగా వోలటైల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.